కర్ణాటక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం మార్పు అంశం చర్చకొస్తుంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు అంశంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. వేదికగా కర్ణాటక పంచాయతీ జరుగుతోంది. రాహుల్, కేసీ వేణుగోపాల్ తో సిద్దరామయ్య, డీకే శివకుమార్ భేటీ అయ్యారు. అప్డేట్స్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. విజయచంద్రిక ఢిల్లీకి కర్ణాటక కీలక నేతలు చేరుకున్నారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇందిరాభవన్ లో రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోని సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ సైతం కూడా భేటీ అయ్యారు. భేటీలో సీఎం మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో అధిష్టానం కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 6 నెలల నుంచి కూడా కర్ణాటకలో కొంత నువ్వానేనా అనే వైఖరితోని రాష్ట్రంలో అటు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య కూడా కొంత పోరు నడుస్తుంది. కుర్చీ కొట్లాట కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కూడా అడుగులు వేస్తే అందులో భాగంగా ఈ రోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని కూడా ఏఐసీసీ ముఖ్య నేతలు చెప్తున్నారు. మరోవైపు అటు సిద్దరామయ్య వర్గం కావచ్చు, డీకే శివకుమార్ వర్గం కావచ్చు, ఇద్దరికి సంబంధించిన నేతలు మాత్రం తమ వారికి ఈసారి అవకాశం ఇవ్వాలి, కానీ సిద్దరామయ్యను ఉంచాల్సిందిగా మరో వర్గం కూడా పెద్ద ఎత్తున కూడా అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యం. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులపైన కూడా అధిష్టానంతో ప్రధానంగా ఇవే చర్చలు ఉంటాయని కూడా కర్ణాటకకు సంబంధించిన మంత్రులు చెప్తున్నమాట. మరోవైపు ఢిల్లీలో మాత్రం జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి గతంలో డీకే శివకుమార్ కు ప్రభుత్వంలోకి వచ్చిన అనంతరం కూడా 2.5 ఏళ్ల పాటు డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి, 2.5 ఏళ్లు సిద్దరామయ్యకు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కల్పిస్తామన్న అధిష్టానం సందర్భంలో చెప్పినట్టు ఇంటర్నల్ గా నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఖచ్చితంగా ఈ 2 ఏళ్లు మాత్రం తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని డీకే శివకుమార్ అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. గతంలో అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందిగా ఆయన బహిరంగంగా కూడా ట్విట్టర్ వేదికగా కూడా కొన్ని సందర్భాల్లో అధిష్టానానికి సూచన చేసే విధంగా కూడా ఆయన ట్వీట్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరాభవన్ లో సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతానికి కొనసాగుతున్న సమావేశంలో ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, లేదంటే రానున్న 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో నేరుగా డీకే శివకుమార్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందా అనే దాంట్లో కూడా కొంత నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ 2 ఏళ్లు మాత్రం సిద్దరామయ్యను కొనసాగించి ఫ్రెష్ గా ముఖ్యమంత్రి ఫేస్ తోని డీకే శివకుమార్ ఎన్నికల్లో తీసుకెళ్తే ఎట్లా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఈ సందర్భంలో ఒకవేళ ముఖ్యమంత్రిని మార్పిస్తే మాత్రం అటు పార్టీకి కావచ్చు, ప్రభుత్వం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా కర్ణాటకలో కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏ వర్గానికి సముచిత స్థానం కల్పించకపోయినా కానీ వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. లేదంటే ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉండటంతో పాటు హోంమంత్రిగా డీకే శివకుమార్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్కడ కర్ణాటక హోంమంత్రిగా పరమేశ్వరన్ కొనసాగుతున్నారు. పరమేశ్వరన్ కి వేరే కీలక శాఖ ఇచ్చి ఆ ప్లేస్ కి డీకే శివకుమార్ ని పంపిస్తే కొంత సర్దుబాటు చేసినట్టు కూడా అధిష్టానం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం ఇప్పుడు కల్పించకపోయినా తిరిగి కేబినెట్ లో కీలక పదవైన హోంమంత్రి పదవి ఇస్తే కొంత సర్దుమరుగుతుందని కూడా అధిష్టానం ఆలోచన చేస్తుంది. లేదంటే నిజంగానే ఒకవేళ సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి తీసి నేరుగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా కొంత ఏఐసీసీ దృష్టి సారించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇద్దరు నేతలను కూడా కూర్చోబెట్టి కొంత సర్దుబాటు చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.